నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు అమరావతి క్యాపిటల్ సిటీని ఎస్టాబ్లిష్ చేసి వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా గౌరవనైన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు 15 ఆర్గనైజేషన్, అందులో 13 బ్యాంక్స్ని, 2 నుంచి ఎల్ఐసి లాంటి ఆర్గనైజేషన్ యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 1.5 yearలో పూర్తి చేసేటట్టుగా ప్రణాళికని యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈరోజు డెవలప్ చేస్తున్నామో దాంట్లో అనేక యూనివర్సిటీస్ కావచ్చు, తర్వాత స్కూల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సైట్లు ఇచ్చాము. దాదాపు వాళ్ళందరూ యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ చేస్తున్నారు 1 by 1. కొన్ని అయితే యూనివర్సిటీలు ఆల్రెడీ అయినాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్లాన్ చేసిన రాబోయే 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ప్రజలకు వాటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడానికి, ఆర్థిక వ్యవస్థని ప్రజల యొక్క జీవనస్థితిని పెంచడం కోసంగా ఇక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ 3 రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ నిర్ణయించడం. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాందే ఈ ఏరియా డెవలప్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క గ్రోత్ రావాలన్నా, భూములకు విలువ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్లో పనిచేసేదానికి మనుషులు ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, హౌసెస్ కావచ్చు, వాళ్ళ పిల్లల స్కూల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ కోసం వాటి కోసంగా డిఫరెంట్ హాస్పిటల్స్, యాక్టివిటీస్, ఇవన్నీ ఎకనామిక్ సైకిల్ రన్ కావాలంటే, ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదే ఆ ఏరియా డెవలప్ కాదు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే పాత ఎయిర్పోర్ట్ అయితే రోజుకి 20 ఫ్లైట్లు కూడా దిగే కాదు. అందుకనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని నిర్ణయించారు. వాటికి కొంత ల్యాండ్ తీసుకోవడానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టర్ వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు. దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు. దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందో, ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి, రైల్వే స్టేషన్కి, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666 ఎకరాలు, 16,666 ఎకరాలు, 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం ముద్దేసింది. దీని మీద యాక్చువల్గా రైల్వే ట్రాకు, రైల్వే స్టేషను, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కాదు, ఈ వీటికి మాత్రం ఈ యొక్క 16,666.5 ఎకరాలు క్యాబినెట్ ఆమోదించింది. దీని వెంటనే అధికారులు యాక్చువల్గా దీని మీద ముందుకు పోయి ప్రొసీడ్ అయ్యి, గతంలో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి రైతులకి ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చామో అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఏ గ్రామాలు ఎంత తీసుకున్నారు, అలా కాకుండా ప్రభుత్వ భూమి ఎంత ఉంది ఆ గ్రామాల్లో? దీంట్లో తీసుకుంటే యాక్చువల్గా వైకుంఠపురం, పెద్దమూరు, ఎండ్రాయి, కర్లపూడిలో మొత్తం 7,562 ఎకరాలు. అదేవిధంగా వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమిలో మొత్తం వచ్చి 9,097.56 ఎకరాలు. ఇదంతా కలిసి 16,666. ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా 3,808 ఎకరాలు ఉంది. అది ఎక్కువ భాగం కొండలు, వాటరు ఉంది, ఎక్కువ భాగం కొండలు, వాటర్తో ఉండేది. దీంట్లో యాక్చువల్గా అంటే స్పోర్ట్స్ సిటీకి చిన్నది అక్కడ పెట్టాం. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక 2,500 ఎకరాల్లో ఒక ఒలింపిక్ గేమ్స్కి
మనం కాంపిటేట్ చేసేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక స్పోర్ట్స్ సిటీ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న స్పోర్ట్స్ సిటీలో ఉన్న స్థలం చాలా తక్కువ. ఏదైతే ఉందో దాంట్లో ఉండేది కేవలం ఒక 70 ఎకరాలే స్పోర్ట్స్ కాంప్లెక్స్కి పెట్టాం. 70 ఎకరాలు మాత్రమే ఉంది. కానీ 70 ఎకరాలు ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టలేం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి స్పోర్ట్స్ సిటీ చేస్తే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. ఎకనామిక్ గ్రోత్ వస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. గతంలో ఏదైతే ఇచ్చామో అంటే జరీబ్ అయితే 1000 ప్లస్ 450 చదరపు గజాలు, జరీబ్ కాకుండా ఉంటే 1000 ప్లస్ 250, సేమ్ అదే గతంలో ఏదైతే జీవో ఇచ్చామో అదే జీవో ప్రకారం యాన్యుటీ కానీ ల్యాండ్ రేషియో కానీ ఎవ్రీథింగ్ డిట్టు అలాగే పోతుంది. అంటే ఇదేనా ఇంకా ఉంటుంది? అంటే ఇప్పుడు 2 దశలు అన్నారు, ఇప్పుడు 3వ దశ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మీరు చెప్పారు 44,000 ఎకరాలు తీసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఇమ్మీడియట్గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి, రైల్వే ట్రాక్కి, ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఆ ఏరియాలో ఈ ల్యాండ్ ఇచ్చి తీసుకున్నాం. నెక్స్ట్ అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్కి కానీ ఎయిర్పోర్ట్కి స్మార్ట్ ఇండస్ట్రీస్కి తీసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా వర్కౌట్ చేసి క్యాబినెట్ ఫుట్బాల్ స్టేడియం అది వర్కౌట్ చేస్తున్నారు. వర్కౌట్ చేసిన తర్వాత చెప్తాం. సార్, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియంకు ఒకటి ఎంఓయూ వైజాగ్లో అయింది కదా, అది కూడా ఇక్కడే ఉంటుంది. అంటే ఇక్కడ కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. గ్రామ కమిటీలు పెట్టారు కలెక్టర్ గారు, అవన్నీ వచ్చినాయి. యాక్చువల్గా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దాని మీదే యాక్చువల్గా ఇవాళ క్యాబినెట్లో పెట్టాం. యాక్చువల్గా ఏదైతే గతంలో రైతులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి 2014-19లో వాళ్ళకి ప్లాట్లు అన్నీ ఇచ్చాము. అయితే కొద్దిమంది యాక్చువల్గా ఆగి ఉన్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో కూడా మెయిన్గా ఏంటంటే జరీబు నాన్ జరీబ్ అని క్లెయిమ్ చేస్తూ ఒక కొద్దిమంది ఉన్నారు, రోడ్డు హిట్స్ అవుతున్నాయని కొద్దిమంది ఉన్నారు, అదేవిధంగా గ్రామ కంటాల్లో మాకు ఇంకా కొంతమంది ఉన్నారు. వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు అటు కేంద్ర మంత్రివర్యులు ఎంపీ గారు చంద్రశేఖర్ గారిని, నన్ను, శ్రవణ్ గారిని వాళ్ళందరితో అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఎవరికన్నా ఎక్స్ట్రాగా ఇచ్చుంటే వాళ్ళ దగ్గర బ్యాక్ తీసుకోమన్నారు. ఎవరికన్నా పొరపాటున అధికారులు కానీ ఇచ్చుంటే దాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే దాన్ని యాక్చువల్గా 1, 2, 3 సార్లు స్టడీ చేసి ఇవ్వమన్నారు. దాని మీద 1 నెల టైం పెట్టుకున్నాం. 1 నెలలో దాని మీద స్టడీ చేసి డెసిషన్ తీసుకొని ఆ కొద్దిమంది రైతులే, ఎక్కువ మంది కాదు యాక్చువల్గా. ఐ థింక్ ఒక కేటగిరీలో అంతా కలిస్తే ఒక 500 మంది రైతులు ఉంటారు. అసైన్ ల్యాండ్స్ ఆల్రెడీ ప్లాట్లు అలాట్ చేసి రిజిస్టర్ చేయాల, అది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ అలాట్ చేసి గతంలోనే 14-19లోనే రిజిస్ట్రేషన్ జరగలేదో దానికి ఇచ్చేయమన్నారు. అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి కొంతమందికి అలాట్ చేయాలా. అయితే అసైన్ ల్యాండ్ సంబంధించి రాష్ట్రం మొత్తం మీద స్టడీ చేయమని ఒక జిఓఎంఎస్ చేస్తున్నారు. అయితే దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అమరావతిలో ఏదైతే 300 ఎకరాలు రైతులకి ఎవరైతే వాళ్ళు 9.14 ఇచ్చి వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయలేదో దానికి సంబంధించి నెక్స్ట్ క్యాబినెట్కి యాక్చువల్గా ఆ కొద్దిమంది రైతులే, ఎక్కువ మంది కాదు యాక్చువల్గా. ఐ థింక్ ఒక కేటగిరీలో అంతా కలిస్తే ఒక 500 మంది రైతులు ఉంటారు. అసైన్ ల్యాండ్స్ ఆల్రెడీ ప్లాట్లు అలాట్ చేసి రిజిస్టర్ చేయాల, అది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ అలాట్ చేసి గతంలోనే 14-19లోనే రిజిస్ట్రేషన్ జరగలేదో దానికి ఇచ్చేయమన్నారు. అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి కొంతమందికి అలాట్ చేయాలా. అయితే అసైన్ ల్యాండ్ సంబంధించి రాష్ట్రం మొత్తం మీద స్టడీ చేయమని ఒక జిఓఎంఎస్ చేస్తున్నారు. అయితే దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అమరావతిలో ఏదైతే 300 ఎకరాలు రైతులకి ఎవరైతే వాళ్ళు 9.14 ఇచ్చి వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయలేదో దానికి సంబంధించి నెక్స్ట్ క్యాబినెట్కి యాక్చువల్గా తీసుకురమ్మన్నారు. దీని వరకు సపరేట్గా చేస్తామని ఆ విధంగా రైతు సోదరులకు సంబంధించిన సమస్యలు 1 by 1 చేస్తున్నాం యాక్చువల్గా.
వాళ్ళు చెప్పింది ఏంటంటే రైతు సోదరులు కొందరు వస్తున్నారు, సమస్యలు ఉన్నాయన్నారు, ఆ సమస్యలు సాల్వ్ చేసి ముందుకు పోమన్నారు. అందుకనే ఏదైతే పర్టికులర్ అసైన్ ల్యాండ్స్లో 2014-19లో అలాట్ చేస్తే ఇది వాళ్ళకి అవి రిజిస్ట్రేషన్ ఆపింది. దాని రిజిస్ట్రేషన్ కొనసాగిచ్చేస్తున్నాం, వాళ్ళ సమస్య తీరిపోయింది. అదేవిధంగా 300 ఎకరాల ల్యాండ్ వాళ్ళు ఇచ్చుండారు, ప్లాట్లు ఇంకా అలాట్ చేయలే, దాన్ని కూడా అలాట్ చేస్తాము, నెక్స్ట్ క్యాబినెట్ ఇద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ పెండింగ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరికి కూడా సిఆర్డీఏ నుంచి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేసాం, రండి రిజిస్ట్రేషన్ చేసుకోమని. రోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. మొన్నటి వరకు 90 జరుగుతున్నాయి, ఇప్పుడు తగ్గిపోయినాయి, అయిపోయాకొని తగ్గిపోతూ వస్తే ఇప్పుడు 20-30 జరుగుతున్నాయి. ఆ విధంగా వాళ్ళ సమస్యలన్నీ 1 by 1 సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి ల్యాండ్ పుల్లింగ్ మమ్మల్ని వారు కూడా చెప్పడం జరిగింది, దాని మీద వాడు తీసుకున్నారు. ఇంటింటికి వెళ్ళి రైతులతో మాట్లాడి ఒక భరోసా కల్పించారు. ఇప్పుడు రెండో ఫేజ్ లో కూడా ప్రజాప్రతినిధులు అక్కడ వెళ్ళి ఖచ్చితంగానండి, మాట్లాడి ఒక భరోసా ఇచ్చి భూములు తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగానండి. యాక్చువల్గా ఇది ప్రజలు రైతులతో ప్రజాప్రతినిధులు కలిసి మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళకి భరోసా ఇచ్చి ఖచ్చితంగా భరోసా అడుగుతారు, భరోసా ఇచ్చి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సేమ్ అదే కాదు.